హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ ట్రేడింగ్ ఏది బెస్ట్, షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, మన దగ్గర లేని స్టాక్స్ని ఎలా సెల్ చేస్తాం, ఈ వీడియోలో డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ ఏది బెస్టో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు అసలు స్టాక్ అంటే ఏంటో చూద్దాం. స్టాక్ ఈజ్ నథింగ్ బట్ పీస్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ఏ కంపెనీ. అంటే ఏదైనా స్టాక్ని హోల్డ్ చేస్తుంటే ఆ కంపెనీలో కొంత పోర్షన్ ఆఫ్ ఓనర్షిప్ ఉన్నట్టు. వరల్డ్లో ఏ కంపెనీలు అయినా ఒకే పర్సన్ వల్ల రన్ అవ్వవు. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, లైక్ పార్ట్నర్స్, షేర్ హోల్డర్స్. ఇలా బిజినెస్ని డివైడ్ చేస్తారు. ఈ స్టాక్ మార్కెట్ టాపిక్ చెప్పుకుంటే లెంత్ ఎక్కువ అవుతుంది. స్టాక్ మార్కెట్ గురించి అది ఎలా వర్క్ అవుతుందని డీటెయిల్డ్గా మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది. వీడియో కంప్లీట్ అయ్యాక ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. టాపిక్లోకి వెళ్తే వాట్ ఈస్ బయింగ్. బయింగ్ చేస్తున్నారంటే ఆ బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్యూచర్లో బై చేసిన స్టాక్ పెరుగుతుందని. స్టాక్ పెరిగితే ప్రాఫిట్ వస్తుంది. మరి సెల్లింగ్ అంటే సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్యూచర్లో సెల్ చేసిన స్టాక్ ఫాలో అవుతుంటే ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ మీకు కొంచెం డౌట్ రావచ్చు, అసలు స్టాక్ని బై చేయకుండా సెల్ ఎలా చేస్తాం, మన దగ్గర లేని దాన్ని ఎలా సెల్ చేస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ గిరీష్ అండ్ గోపి అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. గిరీష్ దగ్గర కొంత గోల్డ్ ఉంది. గోపి టుడే ఈవినింగ్కి గోల్డ్ ప్రైస్ ఫాలో అవుతుందని గెస్ చేశాడు. ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్, జియో పొలిటికల్ టెన్షన్స్, ఏదో ఎకనామిక్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని గోల్డ్ ప్రైస్ ఫాలో అవుతుందని గెస్ చేశాడు. ఇప్పుడు గోపి గిరీష్ దగ్గరికి వెళ్ళి, అరే మామ, ఒక 10 గ్రామ్స్ గోల్డ్ ఇవ్వు, నీకు ఈవినింగ్ ఇచ్చేస్తా అని చెప్పి గిరీష్ దగ్గర గోల్డ్ తీసుకున్నాడు. ఆ 10 గ్రామ్ గోల్డ్ని మార్కెట్ ప్రైస్ 60,000కి బయ్యర్కి అమ్మేశాడు. ఇక్కడ బయ్యర్ అంటే సపోజ్ గోల్డ్ షాప్ అనుకోండి. ఈవినింగ్కి గోల్డ్ ప్రైస్ గోపి గెస్ చేసినట్టు డ్రాప్ అయ్యి 58,000కి వచ్చింది. ఇప్పుడు గోపి గోల్డ్ షాప్కి వెళ్ళి మార్కెట్ ప్రైస్ 58,000కి 10 గ్రామ్ గోల్డ్ బై చేశాడు. ఆ 10 గ్రామ్ గోల్డ్ని గిరీష్కి రిటర్న్ ఇచ్చేశాడు. ఇక్కడ చూసుకుంటే గోపి 60,000కి 10 గ్రామ్ గోల్డ్ సెల్ చేశాడు. ఈవినింగ్ కేవలం 58,000 పెట్టి మాత్రమే బై చేశాడు. గోపికి ప్రాఫిట్ 2,000 వచ్చింది. ఇన్ కేస్ గోపి గెస్సింగ్ రాంగ్ అయ్యి గోల్డ్ 62,000కి వెళ్తే గోపి 62,000కి గోల్డ్ బై చేసి గిరీష్కి ఇచ్చేవాడు. ఇక్కడ 2,000 లాస్ అయ్యేవాడు. సేమ్ ఇదే మార్కెట్లో ఎలా జరుగుతుందంటే, ఇంట్రాడేలో స్టాక్ని సెల్ చేస్తుంటే ఇంటర్నల్గా మనం బ్రోకర్ నుంచి స్టాక్ని బారో చేసి మార్కెట్ ప్రైస్లో స్టాక్ని సెల్ చేస్తాం. 3:30 లోపు స్టాక్ని మళ్ళీ బై చేసి బ్రోకర్కి స్టాక్ రిటర్న్ ఇచ్చేస్తాం. సపోజ్ స్టాక్ని సెల్ చేసి బై చేయడం మర్చిపోతే 3:30 లోపు బ్రోకర్ పొజిషన్ని స్క్వేర్ ఆఫ్ చేసేస్తాడు. మీరు ఎక్కువ బయింగ్ చేస్తారా, సెల్లింగ్ చేస్తారా, కామెంట్ బాక్స్లో చెప్పండి. స్టాక్ బయింగ్తో కంపేర్ చేస్తే స్టాక్ సెల్లింగ్ రిస్క్ ఎక్కువ. ఎందుకంటే బయింగ్కి మ్యాక్సిమం లాస్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్, బట్ ప్రాఫిట్ మాత్రం అన్లిమిటెడ్. స్టాక్ సెల్లర్కి మ్యాక్సిమం లాస్ అన్లిమిటెడ్, బట్ ప్రాఫిట్ మాత్రం లిమిటెడ్. ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ ట్రేడింగ్ ఏది బెస్ట్? మనం మెయిన్ గోల్ ఈజ్ టు మేక్ మనీ. ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే ఇది ఒక లాంగ్ గేమ్. ఫస్ట్ మీరు క్వాలిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్వాలిటీ స్టాక్స్ అంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇయర్స్ ఆర్ ఈవెన్ డికేట్స్ వాళ్ళు వెయిట్ చేస్తారు. పేషెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి స్ట్రెస్ తక్కువ ఉంటుంది. షార్ట్ టర్మ్ ప్రైస్ మూవ్మెంట్స్ ఇన్వెస్టర్స్ పట్టించుకోరు. ఇక్కడ డివిడెండ్స్ అండ్ బోనస్ ఆర్ మ్యాజిక్. బెస్ట్ ఎగ్జాంపుల్ వారెన్ బఫెట్. ఈయన 30 to 40 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్న స్టాక్స్ ఇప్పటికీ ఉన్నాయి. ఆయనకి వచ్చే డివిడెండ్సే బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో వస్తాయి పర్ యానం. ఇన్వెస్ట్మెంట్లో స్లో అండ్ స్టడీ గ్రోత్ ఉంటుంది. ట్రేడింగ్ అనేది ఫాస్ట్ ఫేజ్డ్ గేమ్. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ డైలీ, వీక్లీ ఆర్ ఈవెన్ మినిట్స్లో వాళ్ళు ట్రేడ్ కంప్లీట్ అవుతుంది. ట్రేడర్స్ ఎక్కువగా టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకొని ట్రేడ్స్ చేస్తారు. లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చార్ట్స్ని స్టడీ చేస్తారు. షార్ట్ టర్మ్లో వాలటిలిటీ వల్ల ప్రైస్ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు ప్రాఫిట్ ఆర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. ట్రేడింగ్ చేయడానికి ఎక్స్పీరియన్స్ చాలా కావాలి. టెక్నికల్ అనాలిసిస్, ప్రైస్ యాక్షన్స్ బాగా తెలియాలి. రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ ప్రైస్ మూమెంట్స్ వల్ల మైండ్ కంట్రోల్ ఉండదు. సపోజ్ లాస్ వస్తే అది కవర్ చేయడానికి ఇంకా ఎక్కువ ట్రేడ్స్ ఎంటర్ అయ్యి మనీ పోగొట్టుకుంటారు. ఇదే ఎక్కువగా జరిగేది. మీరు వీటిల్లో ఏది చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు? మీకు స్టడీ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. అలా కాదు, నాకు మార్కెట్ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, టెక్నికల్ అనాలిసిస్ అండ్ చార్ట్స్ స్టడీ చేయడం వచ్చు అనుకుంటే ట్రేడింగ్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.